నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెడుతున్న సంస్కరణల కారణంగానే ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు. పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటారు. ఈ మేరకు శనివారం నజీర్ అహ్మద్ ఆ విద్యార్థులు ఉపాధ్యాయులను పాఠశాల ఆవరణలో అభినందించారు. 60 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 95% మంది ఉత్తీర్ణత సాధించడం శుభపరిణామమని కొనియాడారు. 100 రోజుల ప్రణాళిక ఫలితంగానే ఇది సాధ్యపడిందని అన్నారు. గుంటూరు నగరంలో 2 దశాబ్దాలుగా అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ పేరుతో ముస్లిం సమాజంలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి పాఠశాలలో ₹1 ఫీజు లేకుండా చదువుకునేటువంటి విద్యార్థులకు యూకేజీ నుండి 10వ తరగతి వరకు ఉచితంగా చదివించేటువంటి ఎయిడెడ్ కాకుండా అంజుమన్ ద్వారా నడిపించేటువంటి ఏకైక పాఠశాల అంజుమన్ ఇస్లామియా పాఠశాల. ఇటువంటి స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల కృషితో ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా 60 మంది పరీక్షలు రాస్తే 95% ఉత్తీర్ణత సాధించినటువంటి పరిస్థితులు. ముందుగా ఈ విద్యా సంస్థలో ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే వీరు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు, 10వ తరగతి అనేది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా జీవితంలో ఒక ముందడుగు వేయడానికి ఒక అవకాశంగా మనందరం కూడా భావించాలి. అటువంటి 10వ తరగతి సంబంధించినటువంటి రిజల్ట్ మన రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు నిన్న మొన్న రాష్ట్రంలో వచ్చేటువంటి పేపర్స్ అన్నింటిలో కూడా చూసాం. మెయిన్ పేపర్లో గతంలో ఏదో ఒక కార్పొరేట్ స్కూల్కి సంబంధించినటువంటి యాడ్ వచ్చేది. కానీ ఈ సంవత్సరం చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు 596 మార్కులు సాధించినటువంటి వాళ్ళ ఫోటోలతో పేపర్లో వచ్చినటువంటి పరిస్థితులు. ఇది కేవలం ఒక కులానికో ఒక వర్గానికి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక సంతోషమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే విద్య అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ప్రతి పేదవాడి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యా సంస్థ కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి ఆలోచనతో మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు మొదటి సంవత్సరం నుండి, అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికితీసి వారికి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా 100 డేస్ ప్రోగ్రాం పెట్టి చదువుకునేటువంటి అవకాశాలని కానీ, అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటువంటి కార్యక్రమం కానీ, మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా ఎక్కడ కూడా లోపాలు లేకుండా అందించేటువంటి కార్యక్రమం కానీ, ముస్తాబ్ అనేటువంటి కార్యక్రమంలో పిల్లల్లో మోరల్ డిసిప్లిన్ని పెంచేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధమైనటువంటి ప్రణాళికతో ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విద్య ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనందరికీ కూడా తెలుసు.
అక్షర క్రమంలోనే కాకుండా విద్యలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మన నారా లోకేష్ గారు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే అంజుమన్ ఇస్లామియాలో విద్యార్థులను కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 95% మార్కులతో పాస్ అయ్యేటువంటి విధంగా రాబోయేటువంటి సంవత్సరం కూడా మరింత పకడ్బందీగా మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. मोअज़्ज़िज़ सामईन, शहर गुंटूर के लोग, हम इस मौके पे कुछ शुक्र बजा लाते हैं कि अल्लाह ताला ने हमको एक अज़ीमुश्शान जो कि तंज़ीम है शहर गुंटूर की, जिसको मैं आप अंजुमन इस्लामिया के नाम से जानते हैं, ये 1915 में इसका क़याम हुआ था और उसके बाद से कुल एक 20-25 साल से इसके ज़ेर निगरानी, जो कि इस्लाम में एक अहम मुकाम है तालीम का, उसके ताल्लुक़ से हमारी ये कोशिश रही है अंजुमन इस्लामिया कमेटी की कि बच्चों के अंदर तालीमी निज़ाम को हर उस घर तक पहुँचे जहाँ पे गरीब से गरीब तलबा भी एक कारपोरेट स्कूल के अंदाज़ में बच्चे हमारे पढ़े फूले और उनका रोशन मुस्तक़बिल हो। इसकी बुनियाद जनाब हबीबुल्लाह ख़ान साहब ने अंजुमन इस्लामिया के नाम से एक बड़ी तंज़ीम जो कि शहर गुंटूर में है, उसके बनिस्बत अंजुमन इस्लामिया स्कूल का क़याम हुआ था। तो जो मकसद हमारे उस बुज़ुर्गों का था, उसी मकसद को सामने रखते हुए हम इस साल आप देखेंगे कि पूरे 60 बच्चे हमारे जो कि 10th क्लास के एग्ज़ाम का लिखे हैं, उसके अंदर 55% यानी 95% पास हो के इस अजीम मकसद को वो परवान चढ़ाने के लिए एक बहुत अच्छी कोशिश स्टूडेंट्स के तरफ से हुई है। और हम इस मौके पे इन टीचर्स का भी बहुत शुक्रिया अदा करते हैं जो कि बड़ी मेहनत के साथ, बड़े लगन के साथ उनके बच्चों की तरबियत में, उनकी कामयाबी में और उनके रोशन मुस्तक़बिल बनाने में बहुत अज़ीमुश्शान एक किरदार टीचर्स का इसके अंदर सबसे ज़्यादा मैडम HM मैडम का हम शुक्रगुज़ार हैं। और उसके साथ ही साथ हम देखते हैं कि कमेटी जो कि इस मीक़ात की जो कमेटी है, हमारे जो कि प्रेसिडेंट साहब हैं गुंटूर ईस्ट MLA साहब और अंजुमन इस्लामिया के प्रेसिडेंट साहब, उन्होंने इल्म के ताल्लुक़ से एक बहुत बड़ा मकसद और एक कॉन्सेप्ट लेके जो कि कारपोरेट अंदाज में जो कि एजुकेशन सिस्टम को हम देखते हैं कि पूरे आंध्र प्रदेश में गुंटूर एक एजुकेशन हब कहा जाता है, उसको एक मॉडल आइडियल बनाते हुए अंजुमन इस्लामिया स्कूल को उसी की तरफ रवां दवा करने के लिए हमारे प्रेसिडेंट साहब बहुत कोशिशें काविशें लगा रहे हैं। గుంటూరు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు అవసరమని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అన్నారు. జీటీఎస్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు గోరంట్ల ఆటోనగర్లో నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను శనివారం కమిషనర్ పరిశీలించారు. జీటీఎస్ల నిర్మాణానికి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అదేవిధంగా స్థల కేటాయింపులకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. వాళ్ళతో మాట్లాడండి. అసలు వాళ్ళు మాకు ఇచ్చినా కూడా ఇదే మాట్లాడితే రిజాల్వ్ చేస్తారు కదా, అర్థం చేసుకుని మాట్లాడండి. సెక్రటరీ వాళ్ళ మషిన్లో ఏమేమి చాలువా ఇది రెండు చేస్తే
వెహికల్ మొత్తం గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలోని శివం ఎన్టీఆర్ విద్యా మిషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ విద్యా మిషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం చైర్మన్ ఉప్పాల రఘుబాబు శనివారం విద్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆర్థిక స్తోమత లేని 150 మందికి తమ విద్యాలయంలో ఈ నెల 15 వరకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ఇద్దరు 555, ఒకరు 543 మార్కులు సాధించారని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ సహకారం, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో తమ విద్యాలయాలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మార్కులు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా నిన్ననే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చున్నాయి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఒక పట్టుదలతో ఇవాళ మనం రిజల్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హై స్కూల్స్లో ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో లోకేష్ గారికి, అలాగే కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అట్లాగే స్టేట్ సమగ్ర ఎస్పీడీ గారు బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం. మా ఎన్టీఆర్ విద్యా మిషన్ తరఫున ఇవాళ కార్పొరేట్ సిస్టంలోనే మార్కులు చూసేవాళ్ళం గతంలో. ఇవాళ కార్పొరేట్ సిస్టమ్, సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే మనం వింటూ ఉంటామో అవి ఇవి అని చెప్పేసి పేర్లు, వాటిని తలతన్నే స్థాయిలో పక్కా ప్రణాళికతో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే ఇతరత్ర అధికారుల యొక్క సూపర్విజన్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. దానికి మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి పట్టుదలతో, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్సే ఎక్సలెంట్ స్టాఫ్ అని ఇది ప్రూవ్ చేసింది. ఇక్కడ దానిలో భాగంగానే వాళ్ళు డే స్కాలర్స్గా ఉండే పిల్లలకి వాళ్ళలో చాలా కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాగే ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోలేని వాళ్ళు, ఇద్దరిలో ఒకరు లేని వాళ్ళు, బాగా పేదవాళ్ళు, ఇలాంటి పిల్లలను కూడా సపోర్ట్ చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం అనేటువంటి ఒక వ్యవస్థని, ఒక హాస్టల్ స్కూల్స్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఆ పేద పిల్లలు, ఆదరణ లేని పిల్లలు, తల్లిదండ్రుల యొక్క ఆదరణ లేని పిల్లలకి ఎంతో అద్భుతమైనటువంటి సహకారం లభిస్తూ ఉన్నది. దీనికి ముఖ్యంగా ఈ సందర్భంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 18 ఉన్నాయి ఈ ఎన్ఎస్సిబిఏవిలు, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు. ఇవన్నీ కూడా జవసత్వాలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాయి ఇవాళ. దీనికి ప్రధాన కారణం మన మంత్రి లోకేష్ గారు, అలాగే ఎస్పీడీ గారు బి శ్రీనివాసరావు గారు. వీళ్ళు మరీ ముఖ్యంగా శ్రీనివాసరావు గారు ఐఏఎస్, ఎస్పీడీ ఈ వ్యవస్థని అద్భుతమైన వ్యవస్థగా, ఒక టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ పూర్ డిప్రైవ్డ్ క్యాండిడేట్స్ కోసం అన్నట్టుగా ప్రతి నిమిషం కూడా దానికోసం ఆలోచిస్తూ వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వటం జరుగుతూ ఉంది. లాస్ట్ 2 years నుంచి, ముఖ్యంగా లాస్ట్ 3 years నుంచి ఎన్నో ఉపయోగకరమైనటువంటి ఈ పేద పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఉపయోగమైన వ్యవస్థలు, మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మీరు చూస్తే ఇక్కడ హాట్ వాటర్ సిస్టమ్ కూడా, సోలార్ హాట్ వాటర్ సిస్టమ్, అలాగే బ్లాంకెట్స్, బెడ్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కార్పొరేట్లో పిల్లలకి ఏవైతే అందిస్తున్నారో ఈ పిల్లలు మాకు అవి లేవే అనేటువంటి ఆలోచన లేకుండా చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. మన గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు కూడా పిల్లలని మంచి విద్యార్థులుగా, మల్టీ టాలెంటెడ్గా మార్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. నిన్నగాక మొన్న చూస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు అధిరోహించడం జరిగింది.
వరల్డ్లోనే రికార్డు సాధించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత తీసుకొని అలా మన లోకేష్ గారు, అలాగే శ్రీనివాసరావు సారు, ఎస్పీడీ గారు అయితే కొంత దూరం ఆయన కూడా పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం కోసం దానిలో ప్రయాణించి ఒక జీల్ని వాళ్ళలో క్రియేట్ చేసి మేము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాదు, మేము దేన్నైనా సాధించగలిగినటువంటి ఒక అవకాశాన్ని, ఆలోచనని వాళ్ళల్లో ఉంచడం జరిగింది. నా పేరు శ్రీనిధి. నేను శివం యూఆర్ విద్యా మిషన్లో చదువుతున్నాను. శివం ఎన్టీఆర్ యూఆర్ విద్యా మిషన్. శివం ఎన్టీఆర్ యూఆర్ విద్యా మిషన్లో చదువుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు అమ్మ లేదు, మా అత్త నన్ను చూసుకుంటుంది. నేను ఇక్కడ బాగా చదువుకొని 10th క్లాస్ 537 మార్క్స్తో మంచి మార్కులు సాధించాను. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి అవి చెప్పు నాకు. హాస్టల్ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, టీచింగ్ ఇక్కడ టీచింగ్ మొత్తం బాగుండిద్ది. ఇక్కడ మేడమ్స్ బాగా చెప్తారు, సార్ బాగా చూసుకుంటారు అందరినీ, మంచి వసతులు ఇస్తారు అందరికీ, బాగుండిద్ది. మేము ఉండే రూమ్లు ఎలా ఉన్నాయి అట్లా మా వసతి చాలా బాగుంటుంది. భోజనం నేను బయటికి వెళ్తా, నువ్వు చెప్పాల్సుకుని చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు తీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన నియోజకవర్గంలోని హైస్కూల్ విద్యార్థులను శనివారం నజీర్ ఆయన కార్యాలయంలో అభినందించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 17 హైస్కూల్స్ లో 1182 మంది విద్యార్థుల్లో 80% మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. और एक लालो కదా. సోషల్ మీడియా ప్రవేశించాక అధిక ప్రజాస్వామ్య ప్రమాదం తలెత్తుతుందని అధిక మంది అభిప్రాయంగా మీడియా తయారైందని డాక్టర్ గడ్డిపాటి అనిత అన్నారు. శనివారం ఉదయం స్థానిక గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరంలో తెలుగునాడు ఎడిటర్స్ అసోసియేషన్ నిర్వహించిన పత్రికా స్వేచ్ఛ సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సుకు అనిత ప్రసంగించారు. శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్, డాక్టర్ మండవా శ్రీనివాస్, ఎల్లప్రగడ మల్లికార్జునరావు, బోడేపూడి సుబ్బారావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.